మోదీ తెలంగాణకి ఏమి ఇచ్చారు, బండి సంజయ్ కరీంనగర్కి ఏం చేశారు? 2014 ఎన్నికల ముందు రాష్ట్ర విభజన సమయంలో రాబోయేది కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుంది కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు బహిరంగంగా ప్రకటించారు. వాళ్ళు అన్నట్లుగానే ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేశారని చెప్పి చూస్తే అమలు చేయాలనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించింది మేము ఎన్టీపీసీ ద్వారా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం 1600 యూనిట్ల విద్యుత్తుకు రామగుండంలో అది ప్రారంభించడం జరిగింది తప్ప మిగతా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడట్లేదు. మరోవైపు సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉండగా కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంది. ఈ 49% ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చెప్పి చూస్తుంది, డిజిన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి చూస్తుంది. అంతేకాకుండా సింగరేణిని మొత్తం దెబ్బతీసే విధంగా బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తుంది. సింగరేణిని వేలంలో పాల్గొనాలని చెప్తుంది. సింగరేణికి బొగ్గు బ్లాకులు రావాలని చెప్పి అంటే తెలంగాణలో ఒక గుండెకాయ లాంటి పరిశ్రమను దెబ్బతీసే ప్రయత్నము అటు మోదీ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా మిగతా విషయాలు తీసుకుంటే ప్రాజెక్టుల విషయాలకు సంబంధించింది అటు కాళేశ్వరం కానీ లేదా ఇతర ఒక పాలమూరు ముఖ్యమైన ఒక ప్రాజెక్టు రెండిట్లలో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ మోడీ పెడచెవిన పెట్టారు. అదేవిధంగా కాజీపేట ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించింది మేము కాజీపేటలో కల్పిస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు తరలించిపోయిన పరిస్థితి ఉంది. కరీంనగర్ సంబంధించిన IIIT ఇస్తామని చెప్పి అన్నారు, అది రాలేదు. హైదరాబాద్కు చాలా ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబడుతుంది అనుకున్న ITIR ప్రాజెక్టు సంబంధించింది కూడా అది బుట్టదాఖలు చేసిన స్థితి ఉంది. అంటే మోదీ బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు మాత్రం కేంద్రానికి తీసుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు కేంద్రానికి వెళ్తే తిరిగి వస్తున్నది 27 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఏంటంటే ఆర్థిక మంత్రులు అట్లాగే బడ్జెట్ సందర్భంగా ఇతర సందర్భంలో పార్లమెంటుకు తెలియజేసిన అంశాలే. మరోవైపు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎన్నుకోబడ్డారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదు. వరంగల్ జగిత్యాల జాతీయ రహదారి గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొద్దిగా నత్తనక్క నడుస్తూ ఉంది. అట్లాగే రైల్వే సంబంధించిన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైను 10 సంవత్సరాలుగా వస్తున్నా కేవలం సిద్దిపేట వరకు చేరింది. అది ఇంకా కరీంనగర్ చేయడానికి కొత్తపల్లి చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి మోసపూరితమైన అంటే కేంద్రంలో అధికారం చెలాయిస్తూ అనేక నిధులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటూ తెలంగాణ కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అట్లాగే కరీంనగర్ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధికి విధులు ఇవ్వని బీజేపీని ఈ ఎన్నికలలో ఓడించాలని చెప్పి CPM పార్టీగా విజ్ఞప్తి చేస్తాను.